మెత్తగా టేస్టీగా ఉండే వడపలు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఈ ట్రెడిషనల్ రెసిపీని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. వీటిని పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మా దగ్గర వడపలని అంటారు. మరి మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్స్లో చెప్పండి. వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ట్రావెల్ చేసినప్పుడు తినడానికి ఈజీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని ముందుగానే వాటర్ పోసి నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను. దానికి 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఓమా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండినంతా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మరగబెట్టుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా వేసి 1 నిమిషం ఇలా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా దీన్ని చల్లారనివ్వాలి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకోవాలి. అప్పాలు క్రిస్పీగా ఉండి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలనుకుంటే ఈ పిండితోని ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. మెత్తటప్పాలు చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే గ్రేటర్తో తురుముకొని కూడా వేసుకోవచ్చు. పిండినంతా ఇలా మంచిగా పిసికి పెట్టుకొని దగ్గరగా చేసుకోవాలి. పిండినంతా మంచిగా ఇలా కలుపుకొని ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉల్లెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని పూరీ ప్రెస్లో అప్పాల్లాగా ఒత్తుకోవాలి. పూరీ ప్రెస్లో ఒక పాలిథిన్ కవర్ వేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ అప్పాలని ప్రెస్ చేసుకోవాలి. వీటిని కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని చేతితో కూడా ఒత్తుకోవచ్చు. కానీ పూరీ ప్రెస్లో అయితే చాలా ఈజీగా అయిపోతాయి. ఇవి మెత్తగా చేస్తున్నాం కాబట్టి కాస్త దొడ్డుగానే ఒత్తుకోవాలి. ఇలా అప్పాలన్నీ ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూకుడులో ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత వడప్పాలను ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అకేషనల్గా చేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పాలన్నింటినీ టిష్యూ నాప్కిన్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. తర్వాత వీటిని పెరుగుతో తింటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.